ప్రెస్ మీట్లో ముఖ్యంగా డిజిటల్ డైరీ ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డైరీని లాంచ్ చేయడము ఈ దేశంలోనే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి విషయము. ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఆ బాధితుల పక్షాన పోలీసులు నిలబడలేదో, ఆ బాధితులకు న్యాయం చేయడానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిజిటల్ డైరీలో నమోదు చేసుకుంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ పోలీసెస్ని టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కేసును కూడా క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకొని న్యాయం చేస్తాము అనేసి జగన్ గారు ఇచ్చినటువంటి అభయం డిజిటల్ డైరీ. ఇది సోషల్ మీడియా కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి వేలాది దాడులు, ఆక్రమణలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యల విషయంలో కావచ్చు, అన్యాయానికి గురి అయిన వారికి ఈ ప్రభుత్వము న్యాయం చేయని పరిస్థితుల్లో రాబోయే మా ప్రభుత్వంలో వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్రమ కేసులు బనాయించిన అధికారులు, అక్రమంగా రౌడీ షీట్లు బనాయించినటువంటి అధికారులు, వారందరిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కబ్జాలు, ఆక్రమణలు, దోపిడీలు చేసిన వారందరి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదు. ఇది డిజిటల్ డైరీ సారాంశం. మరి మీరు ఏవైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఈరోజు గమనిస్తే ఈ జిల్లాలో నా మీద కానీ, నా సహచర సమన్వయకర్తల మీద కానీ, మా పార్టీ ముఖ్య నాయకుల మీద కానీ, మా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వేలాదిగా కేసులు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 1,00,000 సంఘటనలు జరిగి ఉన్నాయి. 1,00,000 సంఘటనలు జరిగి ఉన్నాయి. మా మీద దాడులు చేసి, మా మీద దౌర్జన్యాలు చేసి, మా హక్కుల్ని హరించి, రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రైట్ టు స్పీచ్ అనేటువంటి ఒక హక్కును హరించి, మేము భావ వ్యక్తీకరణ కూడా చేయనీయకుండా మమ్మల్ని కట్టడి చేసి, మేము ఈ దేశంలోని ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా వెళ్ళేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు, దాడులు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా 1,00,000 సంఘటనల పైన జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఇవి కాకుండా మా మీద జరిగినటువంటి దౌర్జన్యాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా కార్యకర్తల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కేసులు బనాయించనివి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారి పక్షాన కాకి చొక్కాలు నిలబడినటువంటి సంఘటనలు కూడా 1,00,000కు పైగా ఉన్నాయి. వీరందరినీ ఈరోజు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జగన్ గారు ఏదైతే డిజిటల్ డైరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అది మాకందరికీ శ్రీరామ రక్షే కాదు, మీ అందరి పట్ల అది పాశుపతాస్త్రంగా కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సింది, మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. బెయిల్కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడ కూడా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు, ఎటువంటి సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించలేకపోయింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. మరి ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్స్ లేవు, ఈ సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. కానీ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేసు కాబట్టి బెయిల్ ఇవ్వద్దండి అని మాత్రం ఆర్గ్యుమెంట్స్ చేసినారు. మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇన్ని రోజుల పాటు జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఆయనను ఉంచడమే ఇప్పటికే కరెక్ట్ కాదు. మీరు కేవలం కన్ఫెషన్స్ ఆధారంగా అంటే తోటి ముద్దాయిలు ఇచ్చినటువంటి వాంగ్మూలం, అంటే వీరు చెప్తున్నది వారు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ నిందితుల పేర్లు ఉన్నాయనేసి, అంటే అవి కూడా ఆ వాంగ్మూలాలు కూడా మేజిస్ట్రేట్ గారి ముందర ఆ ముద్దాయిలు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి గమనిస్తే 3rd డిగ్రీ ప్రయోగించారు. మా మీద దౌర్జన్యంగా మాతో సంతకాలు పెట్టించుకున్నారు. మేము చేయని నేరాలను మేము చేసినట్లుగా వాళ్ళు రికార్డులో రాసుకొని మా ఎవిడెన్స్ కింద రాసుకొనేసి మా వాంగ్మూలం కింద రాసుకొని సంతకాలు పెట్టించుకున్నారనేసి
దాదాపుగా ముద్దాయిలందరూ చెప్పడం జరిగింది. మరి వీటన్నిటికీ కూడా ప్రాథమికంగా మీరు చేసింది ఏంటంటే, మీ ప్రభుత్వం వచ్చినాక ఉదయభాను అనేటువంటి ఒక శాసనసభ్యునికి సమీప బంధువు అయినటువంటి వాసుదేవరెడ్డి ఎవరైతే బ్రివరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినారో ఆయనను లొంగ తీసుకోవడానికి ఉదయభానును జనసేనలో చేర్పించి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు ఆయన జనసేనలోకి చేర్పించి, ఆయన ద్వారా వాసుదేవరెడ్డిని మీరు లోబర్చుకొని భవిష్యత్తులో ఎక్కడ కూడా పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితి చూడాల్సి వస్తున్నటువంటి విధంగా బెదిరించి ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా మీరు కేసును నిర్మించుకుంటూ వచ్చినారు. వాస్తవానికి 14-19 మధ్యలో 70,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ ద్వారా, లిక్కర్ అమ్మకాల ద్వారా ఈ రాష్ట్రము చవి చూస్తే, జగనన్న హయాంలో 19-24లో 1,05,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, అంటే దాదాపు 50% ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం మనం అందరం కూడా చూసాం. మరి లిక్కర్ కన్జంప్షన్ కూడా దాదాపుగా 33% లిక్కర్ కన్జ్యూమర్స్ను తగ్గించడం, లిక్కర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా, మరి ఆదాయం తగ్గిన చంద్రబాబు ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా? ఆ రోజుల్లో కూడా చంద్రబాబు లిక్కర్ స్కామ్ చేశాడు. ఏదైతే ఈ లిక్కర్ షాప్స్కి సంబంధించినటువంటి ఫీజును కట్టాల్సినటువంటి అవసరం లేదని ఒక జీవో ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి 5,000 కోట్లను నష్టం కలిగిస్తూ సిండికేట్లను ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు మద్యాన్ని అమ్మకాలు చేస్తూ మొత్తం అందరూ కలిసి దోచుకున్నారనేటువంటి ఒక కేసును గతంలో నమోదు కావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దొరికిపోయారనేసి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు సహా ఆయన మిత్ర బృందం ఏ విధంగా దొరికిపోయిందనేది దేశానికి తెలుసు. అంటే పకడ్బందీగా మీడియా ముందర దొరికిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించినటువంటి కేసులో జడ్జి గారు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా బెయిల్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, లేని జబ్బులన్నీ ఉన్నాయి, చర్మరోగాలు ఉన్నాయి, కళ్ళు కనపడడం లేదు, సర్జరీ చేయాలా అనేటువంటి హెల్త్ గ్రౌండ్స్ మీద మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది, మెరిట్స్ మీద కాదు. ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో సంబంధం లేదని కాదు, సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్స్ రిజెక్ట్ చేసినా కూడా ఈ పేమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలకు పేమెంట్ పంపడం ఇది పద్ధతి కాదని సంబంధిత ఐఏఎస్ అధికారులు రిజెక్ట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్ పుటప్ చేసి ఆయన సంతకం పెట్టి ఆ పేమెంట్స్ చేయడం జరిగింది. అక్కడ నుంచి తమ షెల్ కంపెనీస్కి పంపడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కేంద్ర ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు దాఖలు చేశారో, చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాసుకు సంబంధించిన కంప్యూటర్ను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమైనటువంటి వివరాల ప్రకారం దాదాపు 2,000 కోట్ల రూపాయలు వీరి షెల్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఏదైతే టిడ్కో ఇళ్ల నిర్మాణం సంబంధించిన సంస్థలకు పేమెంట్ వెళ్ళినాయో వారి ద్వారా మళ్ళీ వీరి షెల్ కంపెనీస్కి పేమెంట్స్ చేసిన వివరాలపైన కూడా కేంద్ర ప్రభుత్వమే కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క క్రైమ్లో కూడా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి పైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కేవలం మెడికల్ గ్రౌండ్స్ ద్వారా లేదా స్టేలు తెచ్చుకోవడం ద్వారా ఆయన జీవితకాలం జైలుకు పోకోకుండా కాపాడుకుంటూ వచ్చుకున్నారు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పోయినప్పటికీ కూడా మెడికల్ గ్రౌండ్స్తో ఆయన బెయిల్ మీద వచ్చినారు. మరి ఒకవైపు మిథున్ రెడ్డి గారిని గమనిస్తే అసలు కేసే లేదు, ఆ కేసులో సాక్ష్యాలు లేవు, మిథున్ రెడ్డి గారికి సంబంధమే లేదు, ఆయన పార్లమెంట్ సభ్యులు మాత్రమే, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి కాదు, పోనీ ఈ పాలసీని రూపొందించినటువంటి టీంలో ఆయన సభ్యుడు కాదు. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన యొక్క భారాన్ని తన భుజాల మీద వేసుకునేటువంటి ఒక ప్రధానమైన నాయకునిగా ఆయన దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుంగిపోతాయి. ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకునే పరిస్థితి ఉండదు అనేటువంటి ఒక అపోహతో, ఒక అత్యాశతో మీరు చేసినటువంటి కుట్ర నిన్న జడ్జి గారు ఇచ్చినటువంటి ఆ వివరణ ద్వారా పటాపంచలు కావడం జరిగింది.